ఓం శ్రీ పరశురామ పరబ్రహ్మణే నమః. పరశురామ జయంతిని పురస్కరించుకొని పరశురామ తత్వం మీద నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని మొదటగా ప్రార్థన. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. పరశురాముని గురించి ఆళ్వారులు, ఆచార్యులు అనేక మంది అనేక గ్రంథాల్లో అనేక రకాలుగా వాళ్ళ దృష్టికోణంలో చూసి వాళ్ళు వ్యక్తపరిచిన అభిప్రాయాలు చాలా ఆనందదాయకంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాటిలో మొదటగా రామానుజ నూట్రాంది అనేటువంటి ద్వీప ప్రబంధంలోని ఒక భాగంలో పరశురాముని గురించి ఏమనుందంటే, ఇందులో మామూలుగా అముదనార్లు 56వ పాశురంలో లౌకిక విషయాల గురించి ముందు ఇలా మాట్లాడేవారిని గుర్తు చేసినప్పుడు, ఎంబెరుమానార్ని పొందిన పిదప తన మనస్సు మరియు వాక్కు ఇంకా ఏ తత్వాన్ని గురించి కూడా ఎరుగదు అని తెలియజేస్తూ, కోక్కుల మన్నరై మూవిగాల్ ఒరుగోర్ మழுవాల్ పోకియ దేవనై పోట్రం బునిదన్ భువనం ఎంగుం ஆக்கிய கீர்த்தி ராமானுசனை அடைந்த பின்யன் வாக்குரையாது என் மனம் நினையாதிని ముత్తొండ్రయే అని పాసురంలో కీర్తిస్తూ, పరశురామునిగా అవతరించినటువంటి భగవానుడు తన గండ్రగొడ్డలితో 21 తరముల క్షత్రియులను వధించాడు. భగవానుని యొక్క ఆ గుణములలో ఓడిపోయినటువంటి ఎంబెరుమానారులు వారిని స్తుతించాడు. శుద్ధ స్థితిలో ఉన్న అటువంటి ఎంబెరుమానార్లని చేరిన వారు ఎంతటి అపవిత్రులైనా పవిత్రులవుతారు. ఈ ప్రపంచమంతా వ్యాపించి నిండి నిబిడీకృతమైనటువంటి వారి యొక్క ఖ్యాతిని తప్ప నా మనస్సు ఇంకెవ్వరి గురించి కీర్తించదు మరియు చింతించదు అని కూడా వారు నుడివిరి. అలాగే పోతనామాత్యుడు కూడా తన యొక్క భాగవతంలో 9వ స్కందంలో పరశురాముని గురించి ఇలా చెప్పారు. పురుషోత్తమునం శంభున దరజమదగ్నికి జనించి ధన్యుడు రాముండిరువది యొక్క పరినృపతుల చిరముల జిక్కడి చెదనదు చేగొట్టండన్. విష్ణుమూర్తి తన అంశతో రామునిగా జమదగ్ని ఇంట అవతరించాడు. పరశురాముడు తన యొక్క గండ్రగొడ్డలితో 21 మార్లు రాజులందరి యొక్క తలలను నరికివేశాడట. అలాగే పరశురాముని గురించి పెరియ తిరుమొഴിలో ఇలా ఒక పాసరలో వర్ణించబడింది. కోమాంగవాంగ కాదల్ వయ్యం ఉయ్య కులమన్నారంగం ముழுவில் தூடியதாமங்கு அமருள் படைத்தோட்ட வெந்தித்தவ மாமுனியை தமக்காக ஆர்ப்பில் பூமங்கை தாங்கி புலமங்கை மண்ணில் புகழ்மங்கை எங்கும் தகழ் புகழ் சேர் செம்மங்கோல் பைம்பும் பொழில் அழிந்த தில்லை திருச்சித்திரகுடம் சென்று சேர்மிங்களே. రాజులను నాశనం చెయ్యాలని మరియు పడవల నిండినటువంటి సముద్రంతో చుట్టబడినటువంటి భూలోకవాసులను విముక్తి చెయ్యాలని కోరుకున్న మహాజ్ఞాని అయినటువంటి పరశురాముల వారి యొక్క సొంతం చేసుకోవాలనుకునేవారు ఎవరైనా సరే ఆ రాజుల శరీరాన్ని తన గొడ్డలితో విడదీసి విజయం సాధించి తపస్సు చేయడానికి వెళ్ళాడు. పెరియ పిరాట్టియార్ అంటే మహాలక్ష్మీదేవి అతని ఛాతిపై నివసించే తిల్లై తిరుచిత్తరగుడము చేరుకోండి మరియు అతని ఎడమ వైపున శ్రీ భూదేవి స్థిరంగా ఉన్నారు.
మరియు అతని కీర్తికి ప్రతిరూపమైనటువంటి స్త్రీ ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. మరియు దాని చుట్టూ ప్రసిద్ధ రక్షిత విశాలమైనది వికసించిన తోట అని ఆ పాశురములో ఆయన చక్కగా వర్ణించారు. ఇంకోటి, పొరుల్ మార్ ఎనక్కుం లేదా పొరుల్ తన్ చిరక్కల్ తరం ఎల్ పిన్నై యాక్ అవన్ తన్னை கொடுக்கும் கருமாணிக்க குன்றத்து தாமரை போல் திருமர்வு కల్గంగై సెవ్వాయ్ ఉందియనే. అంటే ఎంబెరుమాన్ తన యొక్క దివ్య ఛాతి, దివ్య పాదాలు, దివ్యమైనటువంటి నేత్రాలు, దివ్యమైనటువంటి చేతులు, ఎర్రటి దివ్యమైనటువంటి పెదవులు మరియు దివ్య నాభితో ఎర్రటి తాజాగా వికసించినటువంటి తామర పువ్వుల పొదలలోని చీకటి కార్బక్కల్ కొండను పోలి ఉంటాడట. అటువంటి ఎంబెరుమానార్ నాకు ఉత్తమమైనటువంటి మార్గంలో ఇతర లక్ష్యాలు లేదా ప్రయోజనాల మధ్య ఒక ప్రయోజనాన్ని గనక ప్రసాదిస్తే, అనుగ్రహిస్తే అతను తనను తాను ఎవరికి ఇచ్చుకుంటాడు కదా. ఎంబెరుమాన్ ఆళ్వారుకు ఇతర ప్రయోజనాలను ప్రసాదించలేదని, అతనిని స్వీకరించగలిగిన సముచితమైన అస్తిత్వం లేని కారణంగా, కానీ అతని దయ కారణంగా అని భావం ఆ పాశురంలో చెప్పబడింది. అలాగే విష్ణు సహస్రనామంలో పరశురాముని గూర్చి ఇలా చెప్పబడింది. క్రోధ. శ్రీ పరాశర భట్టర్ దీనిని పరశురామ అవతారానికి సంబంధించిందిగా చెప్పారు. అతను తన కోపాన్ని అప్రయత్నంగా అధిగమించడానికి భగవంతునికి దీనిని అర్థం చేస్తుంది. కశ్యప మహర్షి యొక్క అభ్యర్థనపై ఉదాహరణంగా అతను గతంలో 21 క్షత్రియ వంశాలను నాశనం చేసిన తన కోపాన్ని విడిచిపెట్టాడు. శ్రీ ఆదిశంకరుల యొక్క ప్రకారం కూడా సాధూనాం క్రోధం హంతి ఇది క్రోధ అన్నాడు ఆయన. అంటే భక్తి గల వ్యక్తుల యొక్క కోపాన్ని అధిగమించడానికి అతను సహాయం చేస్తాడు. అందుకే అతనిని క్రోధ అని పిలుస్తారట. కోరిక మరియు కోపం ఈ రెండు కూడా మనిషి పతనానికి రెండు మూల కారణాలు. కోపం తరచుగా నెరవేరాలని కోరిక యొక్క ఫలితం. కోపం తరచుగా నెరవేరనటువంటి కోరిక యొక్క ఫలితమే కోపానికి మూలం. భగవాన్ తన భక్తుల నుండి భౌతిక వస్తువులపై ఉన్నటువంటి కోరిక అనేటువంటి భావాన్ని తీసేస్తాడు మొదటగా. అలాగే ఒక ఉప ఉత్పత్తిగా ఏదైనా సంభావ్య కోపం కూడా తొలగించబడుతుంది. అలాగే భగవానుడు తాను తన కోపాన్ని అదుపులో ఉంచుకోగలడని ఈ నామం సూచిస్తుంది. శ్రీ రాధాకృష్ణ శాస్త్రి ఈ విధంగా చెప్పారట. శ్రీరాముని అవతారంలో అతను కొన్ని సమయాల్లో తీవ్ర కోపానికి గురయ్యాడని మనం కూడా చూస్తాం. రోషం ఆహారయత్ తీవ్రం క్రోధస్య వశమేవా. కానీ అతను కూడా ఈ కోపాన్ని ఇష్టానుసారం వదిలించుకోగలడు ఉత్తరక్షణంలో. ధర్మచక్రం రచయిత శ్రీ రామకృష్ణ పరమహంసను ఉటంకిస్తూ ఎవరైనా కోపంగా ఉండవలసిన పరిస్థితులను ఎలా నిర్వహించాలో అతనిదే కానీ కోరకండి. మరో మాటలో చెప్పాలంటే మీ కోపాన్ని మీరు ఇతరులకు హాని కలిగించే స్థాయికి వెళ్ళనివ్వవద్దు. అలాగే శ్రీ వివి రామానుజన్ దివ్య ప్రబంధాన్ని సూచిస్తూ ఈ వివరణకు మద్దతుగా పెరియ తిరుమొഴി నుండి తిరుమంగై ఆళ్వార్ పాశురంలో ఇలా అందించారు. ఏమని? மழுவினாலவனி அரசை மூவழகால் மணிமுடி பொடிபடுத்த உதிர குளவுவார் புனலுள் குளித்து வேங்கோபம் தவிந்தவன் குலைமெல் கதலி
குழுவும் வார்க்கமுகும் குரவும் நற்பலவும் குளிர்த்தரசூதம் மாத்தவியும் செழுமையார் பொழில்கள் தழுவுன் மாடத் திருக்கண்ணன் குடில் இருந்தான் நின்றானே. తిరుక్కಣ್ಣన్ కుడియుల్ నిండ్రానే. పరశురామ రూపాన్ని ధరించి తన మళు అనేటువంటి ఆయుధంతో ఎందరో రాజులను జయించి వారి కిరీటాలను తీసివేసి వారిని చితకబాది వారి రక్తాన్ని ప్రవహింపచేసి తన కోపాన్ని చల్లార్చినటువంటి భగవానుడు తిరుక్కಣ್ಣంగుడిలో ఉన్నట్ట, వేంచేసి ఉన్నాడు. అక్కడ అరటి గుంపులు, పొడవాటి కഴുగు మరియు కురవు చెట్ల గుంపులు మరియు చల్లని మాధవి చెట్లు ఉన్నాయట. ఎత్తైనటువంటి అందమైనటువంటి రాజభవనాలను ఆలింగనం చేసుకునే వర్ధిల్లుతున్నటువంటి తోటలలో లతలు వికసిస్తాయి. అలాగే 21 రాజుల కిరీటం కలిగిన తలలను కోపంతో చుట్టేస్తూ యుద్ధం గొడ్డలిని పట్టుకొని భూమిపైకి వచ్చినటువంటి భగవానుడు ఆ తరువాత వారు కోరేటువంటి నదిలో స్నానం చేసి తన కోపాన్ని పోగొట్టుకొని శాంతించాడు. అలాగే క్రోధకృత్ అంటే కోపాన్ని పెంచుకునేవాడు. క్రోధం కరోతితి. శ్రీ పరాశర భట్టర్ ప్రకారం ఈ నామము భగవంతుని యొక్క స్వంత కోపాన్ని సూచిస్తుంది. అంటే ఈ భగవానుడు రాక్షసులను లేదా చెడును లేదా అధర్మాన్ని ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు అభివృద్ధి చెందాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని వేధించినప్పుడు అతనిపై తీవ్రమైన కోపం వచ్చింది. అదేవిధంగా పరశురాముని అవతారంలో కార్తవీర్యార్జునిపై కోపం తెచ్చుకున్నాడు. మరియు మునుముటి నామంలో పేర్కొన్న విధంగా తన కోపాన్ని విడిచిపెట్టే ముందు క్షత్రియ జాతిలోని 21 తరాలను నాశనం చేశాడు. ఆదిశంకరాచార్యులు వారు దీన్ని అసాధుషు క్రోధం కరోతి ఇది క్రోధకృత్ అన్నారు. అంటే దుష్టుల మనసులో కోపాన్ని పుట్టించేవాడు కాబట్టి అతని క్రోధకృత్ అని అంటారట. ఈ కోపం కంసుడు లేదా హిరణ్యకశ్యపుడు లేదా కార్తవీర్యార్జున విషయంలో వారి యొక్క స్వంత పతనానికి దారి తీసేటట్లుగా కోపం కలిగింపజేశాడు. కర్త అంటే చంపేవాడు లేదా నాశనం చేసేవాడు. ఎవరిని? అధర్మవర్తనులని. అందుకనే శ్రీ పరాశర భట్టర్ ఈ నామాన్ని పరశురాముని యొక్క అవతారంగా అర్థం చేసుకుంటారు మరియు కార్తవీర్యార్జుని యొక్క సంహారాన్ని కూడా సూచిస్తారు. సరే, ఇదిలా ఉంటే వేదాంత దేశికులు ఉన్నారు కదా, వారు దశావతార స్తుతిలో ఈ స్వామిని గురించి ఏమనుకున్నారంటే, అసలు మొదటగా వేదాంత దేశికులు ఆచార్యవర్యులు. అసలు ఆచార్య అంటే అర్థం ఏంటో ఫస్ట్ తెలియజేసిన తర్వాత అమ్మూలలోకి వెళ్ళాడు ఆయన. ఆచార్య పదాన్ని వివరించడానికి ఒక శ్లోకం చెప్పాడు. అచిన్నోతి శాస్త్రార్థ ఆచారే స్థాపయిత్యపి స్వయం ఆచరతే యశ్చ తమాచార్యం ప్రచక్షతే. ఆచార్యుడు అనేవాడు ఎలా ఉండాలో, ఆచార్య లక్షణాల్లో ఎవరైతే శాస్త్రార్థాలను చక్కగా విచారిస్తున్నాడో, ఇతరులను ఆ ఆచారములు అనుష్ఠింపజేస్తున్నాడో, అంతటితో వదలకుండా స్వయముగా ఆ ఆచారములను అనుష్ఠింపజేస్తున్నాడో, అలాగే స్వయముగా ఆచారములు తాను కూడా అనుష్ఠిస్తున్నాడో అతనిని ఆచార్యుడు అనాలి. అంటే ఇతరులకు బోధించడం, వానిని స్వయంగా ఆచరించడం,
ఈ రెండు ఎవరైతే చేస్తారో వారే నిజమైన ఆచార్యులు. అందుకనే స్వామి వేదాంత దేశికులు తాను రచించిన దశావతార స్తోత్రములో కూడా ఈ పరశురాముని గురించి ఇలా స్తుతించాట. క్రోధాగ్నిం జమదగ్నిపీడనాభవం సంతర్పయిష్యన్ క్రమాత్ అక్షత్రమిహ శాంతితక్షయ ఇమాం త్రిసప్త కృత్వాక్షితిం దత్వా కర్మణి దక్షిణాం క్వచనతాం ఆస్కంద సింధుం వసన్ ఆబ్రహ్మణ్యమపకరోతు భగవాన్ ఆబ్రహ్మకీటం ముని. చక్కటి శ్లోకం కదా. అంటే తన తండ్రి అయినటువంటి జమదగ్నిని వధించినందుకు క్రోధజ్వాలలను ఆర్పిన ఆ భగవంతుడు రాజవంశీకుల ప్రపంచాన్ని నేరుగా నరికి 21 మారులు అగ్నియాగం సమయంలో ఈ భూమిని దక్షిణగా ఇచ్చేశాడు. అంటే సముద్రం నుండి కోలుకున్న భూమిని తన సొంతం చేసుకుని అక్కడ నివసించడం ప్రారంభించాట. నీచమైన పురుగు నుండి అన్ని జీవులలోని అన్ని అనారోగ్యాలను తొలగించాడు. అలాగే సీతారాముల యొక్క వివాహము తరువాత మిథిలా దేశము నుండి తిరిగి వస్తున్నాడు రామచంద్రుడు. అప్పుడు దశరథుడిని పరశురాముడు ఎదుర్కొన్నప్పుడు రామావతారం పరశురామావతారం యొక్క ఉద్దేశం అంటే ప్రయోజనం పూర్తయినప్పటికీ పరశురాముని యొక్క అన్ని అధికారాలను అంటే శక్తులను తిరిగి శ్రీరామచంద్రుడు తీసుకున్నాడు. అలాగే పరశురాముడు తన గొడ్డలని పడమటి సముద్రంలోకి విసిరేశాడు. గొడ్డలి పడినంత వరకు సముద్రం తగ్గుముఖం పట్టిందట. మరియు అలా తిరిగి పొందినటువంటి ఆ భూమిని పరశురాముడు యొక్క క్షేత్రంగా పిలుస్తారు. ఆధునిక కేరళ రాష్ట్రం ఉంది కదా, అదే ఈ క్షేత్రం అని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పరశురామావతారము ప్రత్యక్ష అవతారం కాదు సుమి. ఎందుకని విష్ణువు జమదగ్ని అను ఒక బ్రాహ్మణ కుమారుని ఆత్మలోకి ఆవేశము లేక అనుప్రవేశం ద్వారా ప్రవేశించినటువంటి అవతారం, పూర్ణావతారము కాదు. భగవానుని యొక్క దశావతారములలో పరశురామావతారం తప్పన మిగిలిన అన్ని అవతారములు కూడా అనగా విష్ణువుకు ప్రత్యక్ష సంతతిగా పరిగణించబడుతుంది. అంటే ఈ సంఘటనను రుజువు చేసేందులకు ఇప్పటికీ కేరళలో కిలింజల్స్ అనేటువంటి గుండ్లు మనకు కనిపిస్తాయి. అలాగే ఈ దశావతార స్తుతి మొత్త స్తోత్రంలో మనకి ఇది మాత్రమే కథకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు కలిగి ఉందని చెప్పవచ్చు. అబ్రహ్మణ్యం అపాకరోతు అని ఒక వాక్యం చెప్పాడు శ్లోకంలో. అంటే ఆ రోజుల్లో సాత్విక బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఏదైనా గుర్తించబడినప్పుడు ఇది సాధారణంగా సంకేతంగా వచ్చే శబ్దం అమరం ఇలా అంటాడు, అబ్రహ్మణ్యం అవధ్యోక్తై. ఈ కథ భూమికి సంబంధించినటువంటి ఆస్తిని భూదానపు రూపంలో బహుమానంగా ఇవ్వడం గొప్ప బహుమతి అని మనకి సూచిస్తుంది. బ్రాహ్మణులు దానము తీసుకోవడమే కాకుండా దానం కూడా ఇస్తారని కూడా ఇది చూపిస్తుంది పరశురాముని ద్వారా. పరశురాముడు బ్రాహ్మణ అవతారం కదా. ఇంకొక పాఠంలో ఏమిటంటే ఇప్పటికే బహుమతిగా ఇచ్చినటువంటి భూమిలో ఉండకూడదనుకోవడం. ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించకూడదు. అందుకని మన ప్రాచీన కాల గుప్త దానాలు అంటారు. కుడి చేతితో చేసి ఎడమ చేతి తెలియదు. ఇప్పుడు చిన్న చిన్న దానాలకే పబ్లిసిటీలు ఎక్కువ అవుతుంది. ఇచ్చేది 1000 రూపాయలు, ఖర్చు 2000 రూపాయలు. అలాగే సంతర్పయిష్యన్, ఇది రక్తముతో చేసినటువంటి తర్పణం కావున కురుధి తర్పణం అని కూడా అంటారు దీన్ని. త్రిసప్త కృత్వా అనగా 3x7 21 సార్లు అతన్ని తల్లి అంటే రేణుకాదేవి తన స్తనాలను కొట్టిందట.
మరియు అతను దానికి సమంగా 21 తరాల క్షత్రియులను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భగవాన్ ముని యొక్క ఈ విచిత్రమైనటువంటి వ్యక్తీకరణ మనకి ఎక్కడ కనపడదు. పరశురాముని అవతారంలోనే భగవాన్ ముని అని వస్తుంది. ఎందుకంటే ఇది పూర్ణావతారం కాదు, భగవానుడు జమదగ్ని ముని యొక్క ఆత్మలోకి ప్రవేశించినటువంటి ఆవేశ అవతారం అని సూచించడానికే చెప్పబడింది. దేశికుల దశావతారంలోని 12వ శ్లోకంలో ఈ అవతారమును రోషరామగా సూచిస్తుంది. అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేటువంటి ఆత్మ. ఇది క్షత్రియుడి యొక్క సహజ లక్షణం, సహజమైనటువంటి ప్రతిస్పందన. కథలో చూస్తే అతను బ్రాహ్మణ ఇంటిలో జన్మించినప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని సందర్భాల్లో అతను క్షత్రియ లక్షణాలు పొందాడు. పుట్టడం బ్రాహ్మణం, లక్షణాలు క్షత్రియ లక్షణం. సరే, ఇప్పుడు మనం పరశురాముని అడ్డగించడానికి గల కారణాలు తెలుసుకుందాం. పరశురాముడు ఎంతో శక్తివంతమైన వాడు. రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడని, జనక మహారాజు కూతురు సీతను వివాహం చేసుకున్నాడని తెలియగానే స్వతహాగా కోపిష్టి అయినటువంటి పరశురాముడు అదే కోపాన్ని మరింత పెంచుకుంటూ ఆ రాముని యొక్క పని పడతానని అనుకుని బయలుదేరుతాడు. సీతారాముల కళ్యాణం అయిపోయిన తరువాత దశరథ మహారాజు కొడుకులను కోడళ్లను తీసుకొని అయోధ్యానగరం వైపుకు పయనమయ్యారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి. నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది. మంగళప్రదమైనటువంటి వృక్షాలన్నీ కూడా నేల మీద పడుతున్నాయి. కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయట. ఇదంతా చూసినటువంటి దశరథుడికి భయం వేసి ఏమి జరగబోతుందో అని వశిష్ఠ మహర్షిని అడిగాట. ఆ మహర్షి ఆ శకునాలను గమనించి ఆ వశిష్ఠుడు ఇలా అన్నాడు, ఏదో దైవీ సంబంధమైనటువంటి విపత్తు వస్తోంది, కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కాబట్టి నువ్వు ఆ విపత్తును అధిగమిస్తావు అని కూడా వశిష్ఠ మహర్షి శకున శాస్త్రాన్ని అక్కడ ఉపయోగించాడు. వాల్మీకి చూడండి. ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టుగా విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈరోజే విన్నాను ఓ దశరథ రామ, శివధనుస్సుని విరిచావంటగా, నీ గురించి విన్నాను. ఓ రామ, ఏమిటి నీ యొక్క గొప్పతనము? నువ్వు అంతటి వాడివైతే దో ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారట పరశురాములు వారు. ఈ మాటలు విన్నటువంటి దశరథుడు హడలిపోయాడు. పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వచ్చి, మహానుభావ, ఈ భూమండలం మీద ఉన్నటువంటి శత్రులపై 21 మార్లు దండయాత్ర చేశావు, శత్రులందరినీ సంహరించావు, ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు, లేక లేక నాకు పిల్లలు పుట్టారాయా, మరి వివాహం చేసుకొని ఇంటికి వెళుతున్నారు వాళ్ళు, నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడినప్పటికీ పరశురాముడు రామచంద్రునే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు. రాముడికి ఇది అవలీలమైనటువంటి పని కదా. అప్పుడు రాముడు ఇలా అన్నట్ట, పరశురామ, నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు అని నేను ఒక్క పలికి మాలిన వానిగా ఇందాకటి నుండి మాట్లాడుతున్నావు. ఎందుకు ఊరుకున్నానో తెలుసా? తండ్రి గారు పక్కన ఉన్నప్పుడు కొడుకు ఎక్కువగా మాట్లాడకూడదు. చూడండి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో. కనుకనే నేను అలా మౌనంగా ఉన్నాను. చేతగానోని కాదు అనుకోకు, నేను తప్పకుండా ఎక్కువ పెడతాను అని విష్ణు శాపాన్ని ఎక్కువ పెట్టి నారిలోకి బాణాన్ని పెట్టారు. నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కానీ నువ్వేమో బ్రాహ్మణుడు అయిపోయావు, మరియు నా గురువైనటువంటి విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత
నేను నిన్ను సంహరించను. కానీ ఒకసారి బాణమును సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండలేను. అందుకని నేను నీ గమన శక్తిని కొట్టేస్తానన్నాడు శ్రీరామచంద్రుల వారు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నట్ట, ఓ రామా, నేను క్షత్రియులను ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను. అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండొద్దు అని అన్నట్ట. ఇప్పుడు చీకటి పడబోతుంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోవాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే ఎలా వెళ్ళగలనయ్యా? వెళ్ళలేను కదా. కశ్యపుడికి దానం ఇచ్చి అత్తడి చేతనే ఈ భూమి మీద రాత్రిపూట ఉండే అర్హతను కోల్పోయాను. కాబట్టి నువ్వు నా ప్రయాణ శక్తిని బాణంతో తగ్గించడం ఎంతవరకు సమంజసం చెప్పు స్వామి అని అడిగాట ఈ పరశురాము. అయితే నీ తపశ్శక్తితో సంపాదించిన తపోలోకాలు ఉన్నాయి, వాటిని కొట్టేస్తానన్నాడు శ్రీరాముడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు యొక్క తపస్సంతా పోతుంది. వెంటనే పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెదరో నేను గుర్తుపట్టను రామా, నువ్వు శ్రీ మహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరం లేదు, నిర్ధారణకు వచ్చేసాడు ఆయన అని మహేంద్రగిరి పర్వతాల వైపుకు వెళ్ళిపోయాడు పరశురాముడు. ఇలా పరశురాముడు రామాయణంలో శ్రీరామచంద్రుని అడ్డుకున్న విధానం ఇది. అలాగే పురాణాల్లో కూడా ఈయన గురించి ఉంది. దాంట్లో స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడినది. అందువలన ఆ రోజు మనం పరశురామ జయంతిగా జరుపుకుంటూ ఉంటాం. ఇది మన ఆనవాయితీ. పరశురాముడు మాత్రం దత్తాత్రేయులను వద్ద శిష్యునిగా చేరి అనేక రకములైనటువంటి విద్యలను అభ్యసించాడు అని స్కాంద పురాణాలు చెప్పబడింది. ఒకసారి పరశురాముడు పరమేశ్వరుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాట. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రి అయినటువంటి శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకున్నాడు. చూడండి ఎంత వ్యక్తిత్వము. పరశురాముడు చిరంజీవి, కల్కి అవతారమునకు విద్యలు ఉపదేశిస్తాడని, తరువాత మన్వంతరములో సప్తర్షులతో ఒకడవుతాడని కూడా కథ. పరశురాముడు పూర్ణావతారం కాదని అవశేషావతారమని అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలు, మందిరాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. భూమినంతటిని కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చిన తరువాత పరశురాముడు తపస్సు చేసుకోవడానికి కించిత్ తావు కూడా లేదట. ఆయనే తన పరశువుతో సముద్రంలోకి విసిరేయగా ఆయనపై కలిగినటువంటి గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనకకు తెగ్గాడు. అలా వెనకబడినటువంటి భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడినటువంటి భూమిలో గల 7 ప్రదేశములు పరశురామ క్షేత్రములు అని అంటాము. కేరళలో తిరువనంతపురం దగ్గర తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైనటువంటి పరశురామ మందిరం ఉన్నది. ఇది సుమారు 2000 సంవత్సరాల నాటిదే అంటుంటారు. ఎవరం పోయి చూసింది లేదనుకోండి. ఇక్కడి పితృదేవతలను ఎట్టి పరిస్థితిలో పూజించకూడదు. ఇది ఒక ధర్మశాస్త్రం చెప్పబడినటువంటిది, నిషిద్ధం చేసింది. అలాగే దాశరథి శతకం ఉంది. అందులో పరశురాముని గురించి ఇలా చెప్పాడు. 21 మారు ధరణీశుల నెల్లవదించి తకళ్ళు భరరుదిర ప్రవాహమున వైదృక దర్పణం ముప్పజేసి సురవర కోటికి బుధము సొప్పడ భార్గవ
రమమూర్తివై ధరణిన సంగతివే కదా దాశరథి కరుణాపయోనిధి. ఓ రామా, నీవు భృగువంశమున జన్మించి పరశురాముడవై తండ్రిని హతమార్చిన కార్తవీర్యార్జునుని మీద కోపముతో దుష్ట క్షత్రియుల సంహారానికై కొంత సమయం వెచ్చించావు. దేవతలకు తర్పణము ఇచ్చావు. అటు జయించినటువంటి భూమిని బ్రాహ్మణోత్తములకు దానమునసిగావు. అదేవిధంగా నా పాపమునే పీడను తొలగింపుము అని అన్నట్ట. ఇక మనం జయదేవుని యొక్క దశావతార స్థితిలో పరశురాముడి గురించి ఏమన్నాడు చూడండి. క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్వప్నపయసి సయసి సమిత భవతాపం కేశవధృత భృగుపతి రూపా జయ జయ జగదీశ హరే జయ జగదీశ హరే. విశ్వాధిపతి అయినటువంటి కేశవునికి జయము. పరశురాముని రూపాన్ని ధరించిన క్షత్రియుల రక్తముతో భూమిని స్నానం చేసిన మరియు లోకస్థానములను పోగొట్టి బాధలను ఎవరూ శాంతపరచలేరు. ఇంకా 5వది, వేదాలలో కూడా పరశురాముని గురించి చెప్పబడింది. ఎట్లా? అగ్రత చతురో వేదా ఆపృష్టతో ససరం ధను ఇదం బ్రాహ్మ్యమిదం శాస్త్రం శాపాదపి నశరాదపి. అందుకనే పరశురాముడి వ్యక్తిత్వానికి అద్దం పట్టింది ఈ శ్లోకం. పరశురాముడి ముందుగా అంటే ముఖంలో 4 వేదాలు, వెనుక వైపున అంటే వీపు మీద బాణాలు, విల్లు. ఇదే బ్రాహ్మణ్యత్వం, ఇదే క్షాత్రం. శాపాలు పెట్టడంలోనూ శరీరాలను కొట్టడంలోనూ విడమరి చెప్పాలనుకుంటే పరశురాముడిలో వేద విజ్ఞానం ఉంటుంది. శపించే శక్తి ఉంది స్వామికి, అది బ్రాహ్మణ లక్షణం. ఆయన వెనుక ఒక శక్తి ఉంది, అదే బ్రాహ్మణ లక్షణము. ఆయన వెనక వైపున విల్లు బాణాలు ఉన్నాయి. అంటే శరసంధానం చేసి తూమణి మాడే శక్తి ఉంటున్నమాట నీకు. అలాగే మన క్షత్రియత్వం అనేది ఎలాంటి పెనవేసుకున్నటువంటి విజ్ఞాన వేద విజ్ఞాన ఖని అని పిలుస్తారు అటువంటి వారిని. ధనుర్విద్యా నిపుణుడైనటువంటి పరలోకానికి పంపగలిగాడు. అలా పరశురాముడిలో ఈ 2 లక్షణాలను మహాతీక్షణమైనవిగా చెప్పబడుతుంది. ఈ 2 ముఖ్యమైన విశిష్టతో ఆయనతో మరెన్నో విశిష్టాలు మనం తెలుసుకోవచ్చును. ఇక బ్రహ్మాండ పురాణంలో ఏముందో క్లుప్తంగా చూద్దాం. పురాణంలో జమదగ్ని జీవితం గురించి మరోసారి ఆయనతో సంభాషించడం, ఆయన ఆజ్ఞతో తన యొక్క తల్లి శిరస్సును ఛేదించటం, అలాగే తన తండ్రి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పరిచయమైన వ్యక్తికి ఏమి ఇవ్వకపోవడం కూడా ఆ రోజు జరిగింది. అటువంటి ఈ సీతారామ కళ్యాణం మనందరికీ మంచి చేయుగాక అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదే రామ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.